హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను పన్నీరు పసందా చేస్తున్నా. చూడండి, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 4 లవంగాలు, 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేయండి. వేసి 2 ఉల్లిగడ్డలు సన్నగా పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోండి. 1/2 కేజీ టమాటా పెద్దగా కట్ చేసి అందులో వేసుకోండి. వేసుకొని ఒక 7-8 జీడిపప్పులు వేసాను. 1/2 చెంచా పసుపు, 1 చెంచాడు ఉప్పు వేసి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఉడికించిన తర్వాత 2 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూసుకోండి. 1 చెంచాడు కారం వేసుకోండి. తినే వాళ్ళు అయితే 2 చెంచాలు వేసుకోండి. దింపి పక్కకు పెట్టుకొని అది చల్లార్చినాక మిక్సీ పట్టి పక్కకు పెట్టండి. పెట్టిన తర్వాత పన్నీర్ ముక్కలు తీసుకొని ఇట్లా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మధ్యలో ఇట్లా కాట్లు పెట్టండి. నేను చూపెట్టినట్టుగా కాట్లు పెట్టేసి అవి కూడా పక్కకు పెట్టేసుకొని ఇవి కట్ చేయంగా పన్నీర్ ముక్కలు ఉంటాయండి. అవి సన్నగా ఇట్లా తురుముకోండి. ఇట్లా మెత్తగా నలుపుకోండి. అన్ని ముక్కలు అట్లా నలుపుకొని అందులో తగినంత కారం, ఉప్పు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేయండి. కొత్తిమీర, కస్తూరి మెంతి, కొంచెం అల్లం పేస్ట్ వేయండి. ధనియాల పొడి వేసి మొత్తం కలిసిపోయేటట్టుగా చిన్నగా అట్లా కలిపేయండి. కలిపిన తర్వాత మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, మనం ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని అందులో కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఇట్లా ఒత్తుకోండి. మరింత ఎక్కువ పెట్టొద్దు, అందులో సరిపోయేంతనే అట్లా పెట్టుకొని ఇట్లా దగ్గరికి ఒత్తేసి అన్నీ మనం కట్ చేసిన ముక్కలకి మొత్తం అట్లా పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కళాయి పెట్టుకొని మనకు ఉంటే నెయ్యి వేసుకోవచ్చు అండి, లేకపోతే నూనెతోటైనా కాల్చుకోవచ్చు. అట్లా 1 చెంచా నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పన్నీర్ ముక్క అందులో విడివిడిగా వేసుకోండి. కొంచెం సిమ్లోనే పెట్టాలి, హైలో పెట్టొద్దండి. ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. మరీ ఎర్రగా వేపితే గట్టిగా అయిపోతాయండి. నేను చూపెట్టిన విధానంగా వేపుకోండి. 2 వైపులా తిప్పుకోండి. ఒకవైపు కాలంగానే ఇంకో 2వ వైపు తిప్పుకోండి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కకు పెట్టుకోండి. అదే కళాయిలో మరి కొంచెం నూనె పోసి అందులో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం కలర్ వచ్చేంతవరకు వేపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన టమాటా గ్రేవీ ఉంది కదా అందులో వేసుకొని మరి కొంచెం ఉప్పు వేయండి. రుచికి తగినంత వేసి ఒకసారి మూత పెట్టండి. మూత పెట్టి 5 నిమిషాల తర్వాత మనం కస్తూరి మెంతి పైన వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 చెంచాడు ధనియా పౌడరు, 1/2 చెంచా గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చివరిగా వేయండి. అంతేనండి, పన్నీరు పసందా రెడీ అయిపోయిందండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.